సో, ఈరోజు టాపిక్ వచ్చేసి ఎస్ఏపి క్లయింట్ అడ్మినిస్ట్రేషన్ అండి. ఇట్ ఈస్ రిలేటెడ్ టు బేసెస్ టీమ్. బేసిక్‌గా మనము ఎస్ఏపి సెక్యూరిటీ వాళ్ళకి క్లయింట్ వాళ్ళు ఏం వర్క్ చేస్తారనేది మనకి ఐడియా ఉండాలి. బేసిక్ ఐడియా. ఇంతకు ముందుకు చెప్పుకున్నట్టుగా బేసెస్ టీమ్ ఏంది ఫస్ట్ ఇనిషియల్ ఇన్‌స్టాలేషను ప్లస్ హార్డ్‌వేర్ రిక్వైర్మెంటు, బ్లూ ప్రింట్ మొత్తము మన యాప్ వాళ్ళు ఎస్ఏపి బేసిస్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారండి. సో బేసిక్గా మనము ఎస్ఏపి క్లయింట్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్లయింట్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, క్లయింట్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఇండిపెండెంట్ స్పేస్ విత్ ఇన్ ద ఎస్ఏపి. ఒక ఎస్ఏపి సిస్టంలో ఒక ఇండిపెండెంట్ స్పేస్ క్రియేట్ చేసేదాన్నే విత్ ఇన్ ఎస్ఏపి సిస్టమ్. ఒక ఇండిపెండెంట్ స్పేస్ అంటే ఏం లేదండి. ఈ ఇండిపెండెంట్ స్పేస్ వచ్చేసి బేసిక్గా ఇది డివైడెడ్ ఇంటూ స్మాల్ బాక్సెస్ which is independent to each other, independent with other system. అంటే క్లయింట్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ నథింగ్ బట్ ఒక స్పేస్, ఒక ఇండిపెండెంట్ స్పేస్ క్రియేట్ చేసుకున్నది క్లయింట్ అంటారండి. క్లయింట్ ఈజ్ నాట్, క్లయింట్ అనేది ఏంటంటే ఇది ఒకదాని నుంచి ఒకదానికి అనేది నాట్ డిపెండెంట్ అనమాట. ఇది ఇండిపెండెంట్ బాక్సెస్ని అంటారు అనమాట. ఈ ప్రాసెస్ అంటే ఏం లేదండి. ఇప్పుడు సపోజ్ ఒక అల్మారా ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇదేమో నార్మల్ అల్మారా, ఇదేమో ఆర్గనైజ్డ్ అల్మారా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నార్మల్ అల్మారాలో ఎలా ఉంటుంది, డంప్ అంతా ఒక దగ్గర. ఇప్పుడు మీరు మీ థింగ్స్ అన్నీ ఒక దగ్గరనే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా థింగ్స్ తీసుకోవాలంటే మీరు మొత్తం అన్ని తీసుకోవాల్సి వస్తుంది. అదే ఇప్పుడు ఒక సపరేట్గా ఇప్పుడు మీరు డ్రెస్సెస్కి ఒక సపరేట్ బాక్స్ తీసుకోండి. వేరే వేరే ఇప్పుడు కిడ్స్కి సంబంధించిన క్లాత్స్. ఇప్పుడు మీకు ఇది ఏమవుతుంది అంటే ఒక ఆర్గనైజ్డ్గా స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇందులో నుంచి తీసుకోవడం ఈజీయా, మీకు ఇక్కడ నుంచి తీసుకోవడం ఈజీయా అంటే మీరే చెప్పండి. ఇప్పుడు ఆర్గనైజ్డ్ దాంట్లో ఏమవుతుందంటే ఆర్గనైజ్ చేసి ఉంటుంది కాబట్టి మీరు ఇమ్మీడియట్గా దాన్ని తీసుకుంటారు. సో అదే అండి, ఇప్పుడు మన క్లయింట్ వచ్చేసి మనకి ఇండిపెండెంట్గా ఒక స్పేస్ని క్రియేట్ చేసుకోవడం, దీన్నే ఇండిపెండెంట్ స్పేస్. సో ఇండిపెండెంట్ స్పేస్ ఇది. ఇంకోటి వచ్చేసి ఈ ఇండిపెండెంట్ స్పేస్ అంటే ఇది ఎవ్రీ క్లయింట్, దీనికి ఒక రిప్రజెంటేటివ్ నెంబర్స్ ఉంటాయండి. ఏదైనా సరే క్లయింట్స్ మనము ఓన్లీ అప్ టు 1000 వారికి మాత్రమే క్లయింట్స్ని క్రియేట్ చేసుకోగలుగుతాం. అంటే నేను అనేది ఏంటంటే ఎవ్రీ క్లయింట్ రిప్రజెంటెడ్ విత్ 3 డిజిట్ విత్ 3 డిజిట్ నెంబర్. అది కూడా 3 డిజిట్ నెంబర్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే 00 to 999. సో ఎనీ ఇండిపెండెంట్ స్పేస్ ఈస్ క్రియేటెడ్ బిట్వీన్ 000 to 999, అంటే అప్ టు 1000 వారికి మాత్రమే మ్యాక్సిమం క్లయింట్స్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతాం. ఒక ఇండిపెండెంట్ స్పేస్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతాం. అంటే నేను ఏమన్నా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్లయింట్స్ అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ క్లయింట్స్ క్యాన్ బి క్రియేటెడ్ విత్ ఇన్ ఎస్ఓపి. ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్లు అడగొచ్చండి. ఎస్ఓపి ఈస్ 1000. సో మ్యాక్సిమం 1000 క్లయింట్స్ మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బేసిక్గా మనం మీకు చెప్పినట్టుగా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో స్టాండర్డ్ అంటే వెన్ ఎవర్ వీఆర్ ఇన్స్టాల్ ద క్లయింట్ అడ్మినిస్ట్రేషన్ క్లయింట్, ఆటోమేటిక్గా ఒక డిఫాల్ట్గా ఒక స్పేస్ క్లయింట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సమ్ స్పేస్ కమ్స్ ఫర్ డిఫాల్ట్లీ. సో సమ్ స్పేసెస్ comes by default
డిఫాల్ట్లీ కొన్ని స్పేసెస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో బిఫోర్ దట్ యాక్చువల్గా మనకి ఈ సిస్టమ్ వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయండి. ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. దాన్ని ఏమంటారంటే ఐడిఎస్ సిస్టమ్స్ అంటారు. ఐడిఎస్ సిస్టమ్స్ ఈస్ టూ టైప్స్ వచ్చేసి నాన్ ఐడిఎస్ ఒకటి, నాన్ ఐడిఎస్ ఇంకోటి ఐడిఎస్. నథింగ్ బట్ ఇదేంటంటే ఇంటర్నేషనల్ డెమాన్స్ట్రేషన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అంటారు అనమాట. ఇంటర్నేషనల్ డెమాన్స్ట్రేషన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. నాన్ ఐడిఎస్ ఐడిఎస్. అదే ఐడిఎస్ అంటే ఐడిఎస్ అంటే ఇంటర్నేషనల్ డెమాన్స్ట్రేషన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. సో నాన్ ఐడిఎస్కి ఐడిఎస్కి డిఫరెన్స్ ఏంటంటే ఐడిఎస్ వచ్చేసి మనకి ఎడ్యుకేషనల్ పర్పస్ యూజ్ చేస్తారండి. ఎడ్యుకేషనల్ పర్పస్ అంటే ఎడ్యుకేషనల్ పర్పస్ అంటే వచ్చేసి ఇప్పుడు మనకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ట్రైనింగ్ డెలివరీకి సంబంధించిన వాళ్ళు ఐడిఎస్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తారు. నాన్ ఐడిఎస్ సిస్టమ్ వచ్చేసి బిజినెస్ పర్పస్ అండి. ఇది వచ్చేసి బిజినెస్ పర్పస్ నాన్ ఐడిఎస్ యూజ్ చేస్తారు. ఐడిఎస్ వచ్చేసి ఎడ్యుకేషనల్ పర్పస్. ఇప్పుడు ఇందులో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడైతే మనము క్లయింట్ ఇన్స్టాలేషన్స్ చేస్తామో డిఫాల్ట్గా కొన్ని స్పేసెస్ అనేవి ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి. అంటే ఇవి స్టాండర్డ్ డిఫాల్ట్గా వచ్చేటి అన్నమాట. ఇప్పుడు మీకు నాన్ ఐడిఎస్ చెప్పాను కదా, నాన్ ఐడిఎస్ వచ్చేసి డిఫాల్ట్ స్పేసెస్ ఏంటి అంటే 000 001 066. ఇవి వచ్చేసి డిఫాల్ట్ క్లయింట్ సిస్టమ్స్. అదే ఎడ్యుకేషనల్ పర్పస్లో వచ్చేటప్పటికి 800 810 811 812. సో 10 11 12. సో ఇవి వచ్చేసి డిఫాల్ట్ క్లయింట్ సిస్టమ్ ఇన్ ఐడిఎస్ సిస్టమ్. బేసిక్గా ఈ క్లయింట్ డేటా అనేది టూ టైప్స్గా డివైడ్ అవుతుందండి. అంటే ఇప్పుడు మనకి ఏవైతే డిఫాల్ట్ క్లయింట్స్ ఉన్నాయో వీటిని టూ టైప్స్గా స్టాండర్డ్ డేటా అంటారు. ఇంకోటి వచ్చేసి కస్టమైజ్డ్ డేటా. అంటే కస్టమైజ్డ్ డేటా స్టాండర్డ్కి డేటాకి డిఫరెన్స్ ఏందో మనకు తెలియాలన్నమాట. స్టాండర్డ్ అండ్ కస్టమైజేషన్. సో వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ అండ్ కస్టమైజేషన్ డేటా? ఇవి వచ్చేసి ఎన్ని టైప్స్? దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ client data. One is standard data, another one is customized data. So what is mean by standard data? Standard data దీన్ని మళ్ళీ ఇంకోటి ఇండిపెండెంట్ అని అంటారు, నెక్స్ట్ డిపెండెంట్ అని కూడా అంటారు. స్టాండర్డ్ డేటాబేస్ వచ్చేసి నేను మీకు చెప్పినట్టుగా బేసిక్ డేటా, ఇట్ ఈస్ ఇండిపెండెంట్. కస్టమైజ్డ్ డేటా వచ్చేసి డిపెండెంట్. అంటే ఇప్పుడు మనకి ఇండిపెండెంట్ డేటా, డిపెండెంట్కి డేటా టూ టైప్స్ ఆఫ్ డేటాస్ ఉంటాయి. ఇండిపెండెంట్ డేటా ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఏ స్టాండర్డ్ డేటా విచ్ ఈజ్ డిఫాల్ట్లీ కమ్ వెన్ డేటా ఈజ్ ఇన్స్టాల్డ్. అంటే డేటా comes by itself. దీన్ని ఇండిపెండెంట్ డేటా అంటారు. అదే కస్టమైజ్డ్ డేటా అనేది ఏం లేదండి. కస్టమైజ్డ్ డేటా అనేది డిపెండెంట్ డేటా. అంటే యూజరు మన క్లయింట్ వచ్చేసి క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారంగా
మనము డేటాని క్రియేట్ చేస్తే దాన్ని డిపెండెంట్ డేటా అంటారు. దాన్ని కస్టమైజ్డ్ డేటా, క్లయింట్ డిపెండెంట్ డేటా అంటే ఈజ్ నాట్ విచ్ ఈస్ క్రియేటెడ్ బేస్డ్ ఆన్ ద కస్టమర్ రిక్వైర్మెంట్. కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా క్రియేట్ చేస్తే మనకి దాన్ని స్టాండర్డ్ ఇండిపెండెంట్ డేటా అని అంటారు. ఓకే, ఇండిపెండెంట్ డేటా ఆర్ కస్టమైజ్డ్ డేటా. ఇది ఎలా చెప్పాలంటే మీకు పిక్టోరియల్ రిప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఇంతకు ముందుకు ఇది వచ్చేసి ఇప్పుడు సపోజ్ ఒక అల్మార్ ఉందండి. ఇదొక స్పేస్, ఇదొక సిస్టము, ఇదొక సిస్టము. ఇవి టూ టైప్స్ ఆఫ్ సిస్టమ్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక ఆర్గనైజ్డ్, ఇది వచ్చేసి ఆర్గనైజ్డ్, ఇదేమో వితౌట్ ఆర్గనైజ్డ్. సపోజ్ ఇప్పుడు మీరు అల్మారాలో అన్ని థింగ్స్ అనే అన్ని స్టోర్ చేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు అదే ఇప్పుడు మనకి సెల్ఫ్స్ నుండి ఆర్గనైజ్గా ఉంటే మీరు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పేస్ అనేది క్రియేట్ చేసుకుంటారు. సో దాన్నే ఇండిపెండెంట్ స్పేస్ అని అంటారు అనమాట. అయితే ఇప్పుడు ఏదైతే ఆర్గనైజ్గా ఉందో అదే ఈజీ అవుద్దా, లేకపోతే మీకు వితౌట్ ఆర్గనైజింగ్ అనేది ఈజీ అవుద్దా? సో బేసిక్గా ఎవరికైనా సరే ఆర్గనైజ్డ్ అనేది ఈజీ అవుద్ది. సో ఆర్గనైజ్డ్లో మనకి డిఫాల్ట్గా 00, నెక్స్ట్ 001, నెక్స్ట్ 066. సో ఇవి వచ్చేసి డిఫాల్ట్గా క్రియేట్ అవుతాయి అన్నమాట మనకి. సో డిఫాల్ట్గా క్రియేట్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ ఇవన్నిటిని నథింగ్ బట్ ఇవన్నిటిని స్టాండర్డ్ క్లయింట్స్ అంటారు. ఇవి ఆల్రెడీ డిఫాల్ట్లో వచ్చేదాన్ని స్టాండర్డ్స్ అంటారు. ఇప్పుడు సపోజ్ నా క్లయింట్ వచ్చేసి నాకు డిఫాల్ట్ వద్దు, నేను సపరేట్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే మనకి ఏందని మ్యాక్సిమం రేంజ్ వచ్చేసి ఎంత, 00 to 1000, అప్ టు 1000 దాకా క్లయింట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇప్పుడు 99 అనే క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారంగా ఒక ఇండివిజువల్ స్పేస్ అనేది క్రియేట్ చేశాను. దీన్నే కస్టమైజ్డ్ ఆర్ ఇండిపెండెంట్ డేటా అంటారు. దిస్ ఈస్ నథింగ్ బట్ డిపెండెంట్ డేటా. అంటే అకార్డింగ్ టు ద యూజర్ రిక్వైర్మెంట్ మనం క్రియేట్ చేస్తాం అన్నమాట. అకార్డింగ్ టు ద యూజర్ రిక్వైర్మెంట్ క్రియేట్ చేసేదాన్ని డిపెండెంట్ డేటా అంటాం. ఓకే, ఇప్పుడు మనకి బేసిక్గా అర్థమైంది కదా డిపెండెంట్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ అంటే ఏంటి. ఓకే, ఇవి డిపెండెంట్ డేటా, ఇవి వచ్చేసి ఇండిపెండెంట్ డేటా. ఓకే, నెక్స్ట్ బేసిక్గా మనము ఇంకొకటి తెలుసుకోవాల్సింది, వాట్ ఆర్ ద కమెంట్స్, బేసిక్ కమెంట్స్. వాట్ ఆర్ ద కమెంట్స్ అంటే all types of comments related to client start with related to client starts with SCC star అంటే మనకి కమెంట్స్ అనొచ్చు, ట్రాన్సాక్షనల్ కోడ్స్ అనొచ్చు, టీ కోడ్స్ అని కూడా అంటారు. క్లయింట్ క్రియేషన్కి మనకు కావాల్సిన ఇంపార్టెంట్ కమెంట్స్ ట్రాన్సాక్షన్ కోడ్స్ వచ్చేసి SCC4, SCC5, SCCL, SCC9. ఇవి కొన్ని బేసిక్ ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ కోడ్స్ అన్నమాట. ఇది SCC4 వచ్చేసి క్లయింట్ క్రియేషన్ కోసం యూజ్ చేస్తారు. నెక్స్ట్ SCC5 వచ్చేసి క్లయింట్ డిలీషన్. SCCL ఇది ఎల్ అండి, ఎల్ స్టాండ్స్ ఫర్ లండన్. SCCL వచ్చేసి లోకల్లో క్లయింట్ కనెక్షన్, లోకల్ క్లయింట్ కాపీ కూడా అంటారు, లోకల్ క్లయింట్ కాపీ. SCC9 వచ్చేసి
రిమోట్ క్లయింట్ కాపీ, రిమోట్ క్లయింట్ కాపీ. ఇవి బేసిక్ ట్రాన్సాక్షనల్ కోడ్స్ మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, దీస్ ఆర్ ద బేసిక్ ట్రాన్సాక్షన్ కోడ్స్ యూజ్డ్ ఇన్ క్లయింట్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు మనకి ఇప్పుడు క్రియేషన్ అంటే తెలుసు, డిలీషన్ అంటే తెలుసు. క్రియేషన్ is nothing but we are creating the client. We use this transactional code when we are creating a client, and if we want to delete the client we use ssc file client. If we want to connect with local client we use sccl, and if we want to connect to client remotely we use scc9. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది అని అంటే, ఇప్పుడు రెండు సిస్టమ్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇది ఒక సిస్టము. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు ఇది 0666 అనేది స్టాండర్డ్ డేటా, 999 అనేది డిపెండెంట్ డేటా అండ్ కస్టమైజ్డ్ డేటా. ఏదైనా డేటాని ఇప్పుడు మనం స్టాండర్డ్ డేటా నుంచి ఇంకోటి క్రియేట్ చేసుకుందాం, ఈజీగా ఉంటుంది. విల్ డిలీట్ ఇట్. ఇది ఒక సిస్టంలో ఇప్పుడు మనం ఒక ఇండిపెండెంట్ క్లయింట్స్ అనేది డిఫాల్ట్ క్లయింట్స్ అనేవి ఉన్నాయనుకోండి. సపోజ్ దిస్ ఈస్ డిఫాల్ట్ ఇండిపెండెంట్ క్లయింట్స్. సో డిఫాల్ట్ ఇండిపెండెంట్ క్లయింట్స్ ఇవి వచ్చేసి 00, ఇది వచ్చేసి 001, 066 అండి, 066. అయితే ఇప్పుడు మనం ఒక డిపెండెంట్ క్లయింట్ని క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ సో ఏవైతే 100 అనుకోండి, ఏవైతే స్టాండర్డ్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ అండ్ ట్రాన్సాక్షన్ కోడ్స్ అండ్ ఆబ్జెక్టివ్ రిఫరెన్స్ వాల్యూస్ని మనము ఇంటర్నల్గా అంటే లోకల్గా ఇందులో నుంచి ఎప్పుడైతే 100 అనేది కస్టమైజ్డ్ క్రియేట్ చేస్తున్నామో ఇందులోకి డేటా కాపీ చేస్తే దీన్నే లోకల్ క్లయింట్ కాపీ అని అంటారు అనమాట. ఓకే, దీన్ని లోకల్ క్లయింట్ కాపీ. దిస్ ఇస్ నథింగ్ బట్ ఇది లోకల్ క్లయింట్ కాపీ. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామండి? డేటా కాపీ ఫ్రమ్ డిఫాల్ట్ ఇండిపెండెంట్ డేటా within the system called within the system is called SCCL. okay, this is called local client copy. నెక్స్ట్ వచ్చేసి రిమోట్ క్లయింట్ కాపీ అంటే, ఇప్పుడు ఇది ఒక సిస్టమ్ కదా, ఇప్పుడు మనం సేమ్ ఇంకొక సిస్టమ్ని తీసుకుంటాం. ఇదొక సిస్టమ్, ఇదొక సిస్టమ్. ఇప్పుడు డేటా అనేది ఇప్పుడు ఈ ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్, అంటే ఈ సిస్టమ్ వచ్చేసి యుఎస్లో ఉందనుకోండి, ఈ సిస్టమ్ వచ్చేసి మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. అంటే సేమ్ కంపెనీ బట్ సేమ్ క్లయింట్ బట్ డిఫరెంట్ లొకేషన్స్. ఇప్పుడు సేమ్ క్లయింట్ ఇప్పుడు వేరే లొకేషన్లో ఉన్నాడు అనుకోండి, అతనికి సంబంధించిన డేటా అంటే ఆబ్జెక్టివ్స్, ఆబ్జెక్టివ్ ఆథరైజేషన్ ఆబ్జెక్టివ్ ఫీల్డ్స్, ద రిక్వైర్డ్ స్టాండర్డ్ డేటా అనేది మనము
రిమోట్లీగా మనము యాక్సెస్ చేస్తున్నాం అనమాట. వేరే దగ్గర నుంచి సేమ్ క్లయింట్ ఉంటాడు, బట్ డిఫరెంట్ మాడ్యూల్స్ అనమాట. ఆ మాడ్యూల్స్ సంబంధించిన డేటాని మనం కాపీ చేసుకుంటే, రిమోట్లీగా కాపీ చేసుకుంటే అది రిమోట్ క్లయింట్ డేటా అవుతుందండి. రిమోట్ క్లయింట్ డేటా కాపీయింగ్ అవుతుంది. సో బేసిక్ జనరల్గా మనం ఇవే చేస్తాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి వాట్ ఈస్ రిమోట్ క్లయింట్ కాపీ అన్నప్పుడు మనం కాపీ ఇండిపెండెంట్ డేటా ఫ్రమ్ అదర్ సిస్టమ్స్. వేరే సిస్టమ్ నుంచి మనం కాపీ చేస్తే దాన్ని రిమోట్లీ యాక్సెస్ అని అంటాం. సో మనకి బేసిక్గా సెక్యూరిటీ టీం వాళ్ళు, మనం వచ్చేసి యాక్చువల్గా సెక్యూరిటీ టీం ఎవరెవరితో వర్క్ చేస్తుంది అంటే ఆల్మోస్ట్ అందర్ టీమ్స్తో, బట్ మనం వచ్చేసి బేసెస్ టీమ్తోని ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ టీమ్తోని మనం వర్క్ చేస్తాం. మనం కూడా అడ్మినిస్ట్రేషన్లో ఒక పార్ట్. కాకపోతే మనకి మనం వచ్చేసి అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్ మాడ్యూల్స్తోని మనము వర్కౌట్ చేస్తాం అనమాట. ఓకే, అందరితోని మనము క్రియేట్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ మనము ఇక క్లయింట్ అడ్మినిస్ట్రేషన్ ముందు ఫస్ట్ మన ల్యాండ్స్కేప్, మీకు నిన్న చెప్పినట్టుగా ల్యాండ్స్కేప్ అంటే ఏంటో మనకి ఖచ్చితంగా తెలియాలి. మనము ఏం ల్యాండ్స్కేప్ యూజ్ చేస్తామో మనకి తెలియాలి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎస్ఏపి క్లయింట్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు నిన్న మన టాపిక్ వచ్చేసి నిన్న టాపిక్ ఏంటి మనది చెప్పాలండి. మీరు నిన్న టాపిక్ ఖచ్చితంగా చెప్పాలి. నిన్న టాపిక్ వచ్చేసి మనకి ఏం నేర్చుకున్నామంటే R3 ఆర్కిటెక్చర్ అండి. మళ్ళీ చెప్తున్నా, R3 ఆర్కిటెక్చర్ 3 లేయర్స్ ఉంటాయి. ప్రజెంటేషన్ లేయరు, అప్లికేషన్ లేయరు, డేటాబేస్ లేయరు. ప్రజెంట్గా వచ్చేసి S4 అయినా కూడా వచ్చిందండి. బేసిక్గా మనము బేసిక్ నుంచి మనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది కాబట్టి ప్రజెంట్ S4 అయినా కూడా మనం నేర్చుకుందాం ఫర్దర్గా. S4 అయినాకి ఏం లేదండి, మనకు బేసిక్ ట్రెడిషనల్ ఎస్ఐపి అనేది వస్తే S4 అయినాలో దీనికి కొన్ని సిమిలారిటీస్, కొన్ని చేంజెస్ ఉంటాయి. ఆ చేంజెస్ మిగతా అంతా సిమిలర్గానే ఉంటుంది. కొన్ని చేంజెస్ ఏందనేది నేర్చుకుంటాం. సో నిన్న మీకు చెప్పినట్టుగా దిస్ ఈజ్ ఐ విల్ షో దిస్ ఈజ్ ద ఎస్ఏపి లాగౌట్. ఓకే, నేను మీకు నిన్న ఆల్రెడీ చెప్పాను కదా. ఇప్పుడు దీంట్లో లాగిన్ అయిపోదామండి. సో ఇది క్లయింట్ ఇది మనము ఇండిపెండెంట్ క్లయింట్ 8111 తోని క్రియేట్ చేసుకున్నది. ఇప్పుడు మనం క్లయింట్ లాగిన్ అవుదామని. క్లయింట్ లాగిన్ వచ్చేసి సో మనకి ఇప్పటిదాకా క్లయింట్ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకున్నాం కదా. ఎస్ఏపి వచ్చేసి మెయిన్గా వచ్చేసి యూజర్ అడ్మినిస్ట్రేషన్ మీద వర్క్ చేస్తుంది. మెయిన్గా ఎస్ఏపి డీల్స్ విత్ 3 టీమ్స్ అండి, 3 ఏరియాస్. యూజర్ అడ్మినిస్ట్రేషన్ గురించి మనం నేర్చుకుందాం నెక్స్ట్ ఫర్దర్గా. ఈ లాగిన్ మనం గుర్తుపెట్టుకోవాలండి. మనం వర్కింగ్ చేసేదే వీటి మీద. వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు అన్నమాట, వాట్ ఆర్ ద logins what are the icons is related to user maintenance. ఇక్కడ ఉంది యూజర్ మెయింటెనెన్స్ ఐకాన్స్ రిలేటెడ్గా మనకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఏంటి, యూజర్ క్రియేషన్, నెక్స్ట్ చేంజ్ అంటే మోడిఫికేషన్ అండి. క్రియేషన్, మోడిఫికేషన్, డిస్ప్లే, డిలీట్, కాపీ, నెక్స్ట్ లాక్, నెక్స్ట్ వచ్చేసి చేంజ్ పాస్వర్డ్ అండ్ క్యాన్సల్. ఓకే, సో ఇది లాగిన్. ఇందులో మనం యాక్చువల్గా ఏం చేస్తారంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టు వాట్ ఈస్
ఎస్ఏపి సెక్యూరిటీస్ వర్క్ ఏంటి అండి? ఎస్ఏపి సెక్యూరిటీ ఏం వర్క్ చేస్తుంది? ఎస్ఏపి సెక్యూరిటీ ఈజ్ నథింగ్ బట్ user creation, authorization and privileges provided. Duplicate uh, duplicate duties should not be there, and dedicated duties need to be provided. This is mainly nothing but SAP securities. This is a basic thing. సో మనము ప్రతి డిపార్ట్మెంట్తో వర్క్ చేస్తాం అనమాట. టెక్నికల్ టీమ్, ఫంక్షనల్ టీమ్ కూడా వాళ్ళకి ఇప్పుడు సపోజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి కదా, ఆ మాడ్యూల్స్కి మనము రోల్స్ క్రియేషను, ఆథరైజేషను మళ్ళీ దానికి కూడా ప్రొఫైల్స్ ఉంటాయండి. ప్రొఫైల్స్, మినిమం ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవాలి. మినిమం ప్రొఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాలి. అండ్ మ్యాక్సిమం మనము ఎన్ని క్రియేట్ చేయొచ్చు, వితౌట్ మ్యాక్సిమం లిమిట్ క్రాస్ అయితే ఎన్ని చేయొచ్చో మనం ఫర్దర్గా నేర్చుకుందాము. నేను ఇంకోటి కూడా చెప్పానండి మీకు మెయిన్గా వచ్చేసి ఎస్ఏపి త్రీ టైర్ ఆర్కిటెక్చర్లో అప్లికేషన్ లేయర్లో 2 టైప్స్ ఉంటాయి అని చెప్పేసి, ప్రాసెసర్స్, స్టేటస్ చూపిస్తాను మీకు. ప్రాసెసర్స్, సెక్యూరిటీ మనం ఇంతకుముందు నేను నేర్చుకున్నాం కదా ఏమేమి టైప్స్ ఉంటాయి, ప్రాసెసర్స్ అండ్ సెక్యూరిటీ. అండ్ ఇది వచ్చేసి స్టేటస్ వచ్చేసి మనకి చూపిస్తుందండి ఏ టైప్ ఆఫ్ ఇన్స్టాలేషన్, మనము ప్రోగ్రామ్ ఏంటి, మనది స్క్రీన్ నెంబరు, ఇవి జిఐ, ఇవి మనకి పెద్ద అవసరం ఉండదు కండి. కాకపోతే మనం ఏమి చేసుకున్నామో మనకి తెలిసి ఉండాలి ఖచ్చితంగా. ఓకే, ఏమి ఇన్స్టాలేషన్ చేసామో మనకి తెలిసి ఉండాలి. ఇంకోటి నేను చెప్పాను కదా, సర్వీసెస్, లాగిన్ టు మార్కెట్ ప్లేస్. సో ఇదండి టాపిక్. రేపు మళ్ళీ మనము సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా చేస్తారో చూద్దాం నెక్స్ట్. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. సో ఇది టాపిక్. ఓకే.